హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యాపారం చేయాలని ఆసక్తిగా ఉన్నారా? కానీ ఏ రంగంలో అడుగు పెట్టాలో తెలియక తికమక పడుతున్నారా? ఏం గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో ఏ వ్యాపారాన్నైనా చిన్న స్థాయిలో మొదలు పెట్టడం చాలా ముఖ్యం. తర్వాత ఆ చిన్న వ్యాపారాన్ని శ్రద్ధగా నడిపి పెద్ద వ్యాపారంగా మారుస్తే గొప్ప ఫలితాలు పొందొచ్చు. ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు కూడా చిన్న స్థాయి నుంచి ప్రారంభమై ప్రపంచ స్థాయికి ఎదిగినవే. చిన్న వ్యాపారాన్ని ఇంటి నుంచే మొదలు పెట్టచ్చు. దీనివల్ల పెట్టుబడి తక్కువగా ఉంటే సరిపోతుంది. కొన్ని వ్యాపారాలు కేవలం 10,000 రూపాయలతో కూడా మొదలు పెట్టచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే కొన్ని ట్రేడింగ్ వ్యాపారాలను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత యువత ఎక్కువగా ఫ్యాషన్, ట్రెండింగ్ అంశాల వైపు ఆకర్షితమవుతోంది. ముఖ్యంగా అమ్మాయిలలో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్యాషన్ స్టైల్ అంటే చెప్పక్కర్లేని మక్కువ. ఈ నేపథ్యంలో కాస్ట్యూమ్ జ్యువెలరీలకు మార్కెట్ విస్తరిస్తోంది. ఇవి ధరించడంతో మహిళల అందం మెరుగవుతుంది. మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండడంతో చాలామంది వ్యాపారస్తులు హోల్సేల్ మార్కెట్ నుంచి జ్యువెలరీ కొనుగోలు చేసి సోషల్ మీడియా ద్వారా అమ్మకాలు చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ను ఉపయోగించి విక్రయాలు బాగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది చాలా పెరిగింది. ఆరోగ్యకరమైన జీవనశైలికి గ్రీన్ టీ ప్రధాన భాగమైంది. బ్లాక్ టీతో పోలిస్తే గ్రీన్ టీ ఎక్కువ మేలు చేస్తుంది. గ్రీన్ టీ వ్యాపారం మంచి అవకాశాలు కలిగినదిగా నిలుస్తోంది. ఇదే సమయంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో వాటి యాక్సెసరీస్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. హెడ్ ఫోన్స్, మొబైల్ కవర్స్, పవర్ బ్యాంక్స్, పెన్ డ్రైవ్స్ వంటి వాటికి యువతలో క్రేజ్ ఎక్కువగా ఉంది. అలాంటి మొబైల్ యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఫ్యాషన్లో క్లాస్ లుక్కి ఆదరణ పెరుగుతున్న వేళ లెదర్ బ్యాగ్స్కు మంచి డిమాండ్ ఏర్పడింది. స్కూల్, ఆఫీస్, ట్రావెలింగ్ వంటి అవసరాలకు చాలామంది లెదర్ బ్యాగ్లను వినియోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ వ్యాపారానికి మంచి రాబడులు లభిస్తూ ఉన్నాయి. మీరు కేక్లు బాగా తయారు చేయగలిగితే ఆ టాలెంట్ను డబ్బుగా మార్చుకోవచ్చు. ఆన్లైన్ బేకరీ వ్యాపారం ప్రారంభించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేయొచ్చు. డోర్ డెలివరీతో కేక్ల పంపిణీ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఆహారానికి కూడా సమయం కేటాయించలేని ఉద్యోగులు ఎక్కువగా టిఫిన్ సర్వీసెస్పై ఆధారపడుతూ ఉంటారు. మంచి వంట చేయగలిగే వారు అయితే టిఫిన్ సర్వీసెస్ను కూడా ఒక వ్యాపారంగా మొదలుపెట్టచ్చు. ఇదే కాకుండా హెర్బల్ ప్రొడక్ట్స్, కంప్యూటర్ యాక్సెసరీస్, క్యాండిల్స్, సోలార్ ప్రొడక్ట్స్ లాంటి వ్యాపారాలు కూడా మనం పరిశీలించవచ్చు. ఇవన్నీ తక్కువ పెట్టుబడితో ప్రారంభించి స్థిరంగా లాభాలు పొందే అవకాశం కలిగినవే. ఇక ఈ టెక్నాలజీ యుగంలో డిజిటల్ సేవలపై కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. చిన్న వ్యాపారస్తులు, స్థానిక స్టోర్లు, ఫ్రీలాన్సర్లు ఇలా చాలామంది తమ ఉత్పత్తులు, సేవల కోసం డిజిటల్ మార్కెటింగ్ అవసరాలు అనుభవిస్తున్నారు. మీకు సోషల్ మీడియా, ప్రింటింగ్, కంటెంట్ క్రియేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి నైపుణ్యాలు ఉన్నట్లయితే డిజిటల్ సేవల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్